శ్రీ గురుభ్యో నమః. మనము తులసీదాస్ గారు రచించిన శ్రీరామచరిత మానసము నుండి బాలకాండ చూస్తున్నాము. జబ హరి మాయా దూరి నివారి నహిత హర మాన రాజకుమారి తప ముని అతి సబిత హరి చరణ గహే పాహి ప్రణతారతి హరణ మృషా హోవు మమ श्रापकृपाल मम इच्छा कहि दीन दयाल मैं कर बचन कहि बहु तेरे कह मुनि पाप मिटी किमि मेरे जपहु जाई शंकर सतनाम होई हृदय तुरत विश्राम कोउ नहीं शिव समन प्रिय मोरे असि परतीति तजहु जनि भोरे जेहि पर कृपान करहि पुरारी सो न पाव मुनि भगति हमारी असुर धरि महि बिचरहु जाई अब न तुमहि मायानि अराई. శ్రీహరి మాయను తొలగించినంతనే లక్ష్మీదేవియు రాజకుమారియు అదృశ్యమైపోయారు. నారదుడు భయకంపితుడై శ్రీహరి పాదాలపై పడి, ఓ శరణాగత వత్సల, నన్ను రక్షించండి. ఓ కృపాడు, నా శాపము పనిచేయకుండుగాక. అంతటా దీనదయాళువైన ప్రభువు ఇదంతయు నా సంకల్పమే అని పలుకుతున్నారు. నారదుముని మళ్ళా ఇలా అంటున్నారు, ప్రభు, మిమ్ము నేను అనేక విధములా తూడినాడాను. నా పాపాలకు నిష్కృతియే లేదు. అందులకు భగవంతుడు ఇలా పలుకుతున్నారు, ఓ మహర్షి, నీవు వెళ్ళి శంకరుని శతనామ స్తోత్రాలను జపించండి. నీ మనసు కుదుట పడుతుంది. శివుడు నాకు అత్యంత ప్రియతముడు. పొరపాటున కూడా నీవు ఈ విషయాన్ని మరువవద్దు. ఓ మునీశ్వర, శివుని కృపకు పాత్రులు కాని వారు నా భక్తులు కాజాలరు. దీనిని విశ్వసించి భూలోకమున చరింపుము. నా మాయ నీ దరికి చేరదు. బహువిధి ముని ప్రబోధి ప్రభు तब भय अंतरधाना सत्यलोक नारद चले करत राम गुणगाना. ఇట్లు అనేక విధముల నారదుణ్ణి ఊరడించి విష్ణువు అంతర్ధానమయ్యారు. నారదుడు శ్రీరాముని గుణములను కీర్తిస్తూ సత్యలోకమునకు చేరుకున్నారు. हरगन मुनि जात पद देखी विगत मोह मन हर्ष विशेषी अति सबीत नरद पहियाये कहि पद आरत भजन सुनाये. हरगन हमन विप्र मुनिराय बड़ अपराध किन्ह फल पाया शाप अनुग्रह करहु कृपाला बोले नारद दीन दयाला. निशिचर जाये हो तुम दो वैभव विपुल तेज बल हो भुज बल विश्वजितव तुम जहिया दरिहहि विष्णु मनुज तनु तहिया समर मरन हरि हाथ तुम्हारा होई हहु मुकुत न पुनि संसार चले जुगल मुनि पद सिरनाई भये निसाचर काल ही पाई. మోహరహితుడయి ప్రసన్నుడై వస్తూ ఉన్న నారదుముని చూసి శివగణముల వారు భయపడుతూ వచ్చి ఆయన పాదాలపై పడి దీనులై ప్రార్థిస్తున్నారు. మునీశ్వర, మేము నిజంగా బ్రాహ్మణులము కాము, శివగణాల్లోని వారము. మీ ఎడ మహా అపరాధాన్ని చేసి దాని ఫలితాన్ని అనుభవించాము. కృపాడు, మమ్ము శాప విముక్తులని గావించండి. దీనవత్సలుడైన నారదుడు ఇలా పలుకుతున్నాడు, మీరిద్దరును రాక్షసులుగా జన్మించెదరు. మీకు గొప్ప ఐశ్వర్యము, తేజస్సు, బలము ప్రాప్తిస్తుంది. మీరు మీ భుజబలాలతో విశ్వాన్ని జయిస్తారు. అప్పుడు విష్ణువు మానవాతారాన్ని దాలుస్తారు. మీరు యుద్ధమున శ్రీహరిచే నిహతులై మోక్షాన్ని పొందుతారు. ఆపై మీకు పునర్జన్మే ఉండదు. వారు మునికి ప్రణమిల్లి స్వనివాసాలకు చేరుకున్నారు.
కొద్ది కాలం పిమ్మట వారు రాక్షసులై జన్మించారు. ఏకకల్ప యహి హేతు ప్రభు లీన్హ మనుజ అవతారా సురరంజన సజ్జన సుఖదా హరిభంజనవు విభారా. ఈ కారణం వల్లనే ఒక కల్పమునందు దేవతలను ప్రసన్నులుగా చేయటం కొని సజ్జనులకు సుఖములను ఇవ్వడానికి, భూభారాన్ని బాపడానికి శ్రీహరి మానవతారాన్ని దాల్చారు. యహి బిధి జనమ కరమ హరి కేరి సుందర సుఖద విచిత్ర ఘనీరి కలప కలప ప్రతి ప్రభు అవతరహి చారు చరిత ననాభిధి करहि तब तब कदा मुनि सह गाये परम पुनीत प्रबंध बनाये विविध प्रसंग अनुपबकाने करहि न सुनी आचरजु सयाने हरि अनंत हरि कथा अनंत कहाहि सुनहि बहुविधि सब संता रामचंद्र के चरित सुहाये कल्प कोटि लगी जाहि न गाये यहाँ प्रसंग में कहाँ भवानी हरि माया मोह ही मुनि ज्ञानी प्रभु कौतुकी प्रणत हितकारी సేవత సులభ సకల దుఃఖహారి. ఈ విధంగా శ్రీహరి జన్మకర్మలు అనేకాలు. అవి మనోజ్ఞములు, సుఖదాయకములు, దివ్యములు. ప్రతికల్పమునందును భగవంతుడు అవతారాలను దాల్చి తన దివ్య లీలలను ప్రదర్శిస్తూ ఉంటారు. అప్పుడు మహర్షులు పరమ పవిత్రమైన కావ్యాలను రచించి ఆయన చరితములను పెక్కురీతిలా వర్ణిస్తూ ఉంటారు. వాటిని వినిన వివేకవంతులు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారు. శ్రీహరి అనంతుడు, తత్కథలును అనంతాలు. సత్పురుషులు వాటిని అనేక విధములా వినెదరు, వర్ణించెదరు. శ్రీరామచంద్రుని మనోహర గాథను గానము చేయటానికి ఎన్ని కల్పములైనను చాలవు. భవానీ జ్ఞానులైన మునీశ్వరులు కూడా శ్రీహరి మాయా మోహితులగుదురని తెలుపటానికి నీకు నేను ఈ కథను చెప్తున్నాను. ప్రభువు లీలామయుడు, శరణాగత వత్సలుడు, సులభ సేవ్యుడు, అందరి దుఃఖాలను హరించేవాడు. సుర నర ముని కొవునాహి జహిన మోహ మాయా ప్రబలా అస విచారి మన మాహి భజియ మహామాయాపతి. దేవతలు, మునులు, మానవుల్లో శ్రీహరి మాయకు లోని కాని వారు ఎవ్వరూ లేరు. ఈ విషయాన్ని గ్రహించి మాయాధీసుడైన భగవంతుని పాదపద్మాలను భజింపవలెను. సర్వం శ్రీరామచంద్రారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.